మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ యొక్క హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మేమెంతో ప్రార్థించి మీ యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకు, ఆత్మీయ పురుకొల్పు కొరకు పంపిస్తూ ఉన్నాం. ఈ వాక్య సందేశాలు మీ అనుదిన జీవితాల్లో దేవునికి సమీపంగా చేరటానికి ఉపయోగంగా ప్రయోజనకరంగా ఉన్నాయని నమ్ముచూ ఉన్నాం. ఈ దినము కూడా వాక్యాన్ని మనము నేర్చుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ వాక్యము మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనము మన జీవితాల్లో ఒక పరుగు పందెంలో ఉన్నాం. నిజమే, లేచినది మొదలుకొని మన జీవన యాత్ర అంతా కూడా మనము పరుగు పందెంలో ఉన్నట్లుగానే మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉంటాం. అయితే మరి మన యొక్క విశ్వాస యాత్రను ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అంటే, అక్కడ రాయబడుతూ ఉంది, యేసు వైపు చూచుచు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో మన యొక్క యాత్ర చక్కగా ముందుకు సాగుతుంది. ఎందుకు యేసు వైపు చూడాలి అని అంటే, ఆయన విశ్వాసానికి కర్త. ఇంగ్లీష్లో ఆథర్ ఆఫ్ ఫెయిత్ అనే మాట మనం చూస్తాం. విశ్వాసంతో మన యొక్క విశ్వాసం ఆయనతోనే ఆరంభించబడింది, అలాగే దానిని కొనసాగించేవాడు. ఇంగ్లీష్లో ఫినిషర్ అనే మాటను మనం చూస్తాం. ఆ యొక్క యాత్రను ఆయనే ప్రారంభించి ఆయనలోనే మనము ముగించాలి. అలా ముగించాలి అంటే యేసు వైపు మనము చూడాలి. ఒకవేళ యేసు వైపు చూడనట్లయితే మన యొక్క యాత్ర అక్కడే ఆగిపోయే ప్రమాదము ఉంది. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువారు తన శిష్యులను ముందు పంపించి ఆయన ఏకాంతముగా ప్రార్థించడం కోసం ఒక చోట ఆగినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో శిష్యులందరూ కలిసి దోణి ఎక్కి గలిలయ సముద్రంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరిగ్గా మధ్యరాత్రి సమయంలో వారు ప్రయాణిస్తున్న దోణి ఆ సమయంలో సముద్రంలో తుఫాను రేగగా వారు చాలా గలిబిలిగా ఉన్న సమయం. ఆ సమయంలో దూరం నుండి ఎవరో వారి మధ్యకు వస్తూ ఉన్నట్లుగా వారు చూసి వారు భూతమేమో అనుకుని భయపడుతూ ఉన్నారు. అయితే ప్రభువారు అన్నారు, నేనే, భయపడకుడి అని వారికి చెప్పారు. చెప్పినప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా సంతోషించారు, ప్రభువు వస్తున్నారు. కానీ పేతురు సంతోషించడం మాత్రమే కాదు, కానీ ప్రభువా, ఒకవేళ అది నీవైతే నీ వల్లే నేను కూడా నీటి మీద నడవటానికి నన్ను ఆజ్ఞాపించు అని చెప్పి ప్రభువారిని పేతురు అడిగాడు. ప్రభువారు వెంటనే రా అని చెప్పాడు. పేతురు ఏం చేశాడు? చక్కగా దోణి దిగి నీటి మీద నడవడం ప్రారంభించి యేసు వైపు చూస్తూ అడుగులు వేయటం స్టార్ట్ చేశాడు. యేసు వైపు చూస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ నడుస్తూ ఉన్నాడు? నీటి మీద నడుస్తూ ఉన్నాడు. మన యొక్క క్రైస్తవ జీవితం కూడా అటువంటి నడకే. నీటి మీద నడుస్తున్న నడకలాగే ప్రమాదకరంగా అనిపించవచ్చు. కానీ ఎంతసేపు అయితే పేతురు యేసు వైపు చూస్తూ ఉన్నాడో ఆయన నడక ముందుకు సాగింది. అయితే 30వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు యేసును చూడడం మానివేసి గాలిని చూచాడు. వాస్తవానికి గాలిని మనం చూడలేము, కానీ గాలి ఏ పక్క నుంచి వస్తుందో అని చెప్పి యేసు వైపు నుంచి చూపును పక్కకు తిప్పాడు. పరిస్థితుల వైపు లేదా అక్కడ ఉన్న గలిబిలి వైపు చూడగానే ఏమయ్యాడు? తాను నడుస్తున్న నడకను ఆగిపోయి మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోయే సమయం వచ్చింది. యేసు వైపు చూస్తూ ఉన్నంతకాలము తన ప్రయాణానికి ఏ ఇబ్బంది ఆటంకము లేకుండా చక్కగా నీటి మీద నడుస్తూ ఉన్నాడు పేతురు. కానీ ఒక్కసారి యేసు వైపును చూడటం మానివేసి పక్కకు చూడగానే మునిగిపోవటం ప్రారంభించి. అవును ప్రియులారా, మన జీవితాల్లో యేసు వైపు చూస్తున్నంత కాలము కూడా చక్కని నడకను మనము, చక్కని జీవితాన్ని కలిగి ఉండవచ్చు.
యేసు వైపు చూడడం మానివేసి వేరొకదేదైనా చూస్తూ ఉన్నాం. మేము పరిస్థితులను చూస్తూ ఉన్నాం, అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని చూస్తూ ఉన్నాం, సమస్యలను చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాటిని చూస్తామో మన చూపు యేసు వైపు నుండి వాటి వైపు మరల్చబడుతుందో అక్కడే ఆగిపోతాం సుమా, లేదా అక్కడే మునిగిపోయే ప్రమాదము కూడా ఉంది. వెంటనే ప్రభువారు తన చేయిచ్చి పేతురుని తీసుకుని వచ్చారు. వాస్తవానికి ఏదైతే గాలి పేతురుని భయపడుతూ ఉందో అదే గాలిలో అదే కెరటాల మీద ప్రభువారు నడిచి వస్తూ ఉన్నారు. అది ఆయనకు ప్రమాదముగాను, అది ఆయనను భయపెట్టేదిగాను లేదు. అయితే పేతురుని భయపెట్టేదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనకి సమస్య శోధన అనేది ఏదైతే ఉందో అది ప్రభువుకి ఏమాత్రము సమస్య శోధన కాదు. వాటిని అనగద్రొక్కుతూ ఆయన వస్తూ ఉన్నారు. పేతురు అంతకాలం యేసుని వైపు చూస్తూ ఉన్నంతకాలము కూడా అవే కెరటాల మీద నడిచాడు. అంటే యేసును చూస్తూ ఉంటే సమస్యల మీద మనం నడవగలము. కానీ యేసు వైపు చూడడం మానివేసి గాలి వైపు కెరటాల వైపు చూశాడో అక్కడే పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఈ దినమున? ఒకవేళ యేసు వైపు చూడకుండా ధనము వైపు, యేసు వైపు కాకుండా జ్ఞానము వైపు, బలము వైపు, జనము వైపు చూస్తూ ఉన్నామేమో పడిపోయే మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క విశ్వాస యాత్ర సాఫీగా సజావుగా ముందుకు సాగాలి. మన యొక్క గమ్యం మనము చేరుకోవాలి అన్నట్లయితే యేసు వైపు చూడాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీవిచ్చిన మంచి వాగ్దానం బట్టి వందనాలు. మా విశ్వాస జీవితంలో నీ వైపు చూస్తూ మా యాత్రను కొనసాగే కృప మాకు దయచేయండి. ఒకవేళ మీ వైపు కాక మరొక విషయం వైపు మేము చూచినట్లయితే పడిపోయే అవకాశం, మునిగిపోయే అవకాశం ఉందని వాక్యము ద్వారా మాకు నేర్పించారు. బహుశా మీ వైపు కాక మరి ఏ ఇతర విషయాల వైపు మా ప్రియులు చూస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడి నాయన మిమ్మల్ని చూస్తూ వారి యొక్క యాత్రను కొనసాగించే కృప వారికి ఇస్తారని నమ్మచ్చు, వారిని దీవిస్తారని ఆశీర్వదిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. God be with you.